హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే చట్నీ కూడా అవసరం ఉండదండి. మార్నింగ్ పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకోండి. చాలా మెత్తగా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే గోధుమ పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. దీంట్లో పెరుగు కానీ ఈనో కానీ ఏమీ వేసే అవసరం ఉండదండి. వంట సోడా కూడా వేసే అవసరం లేదు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. సన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అయితే మనకు. ఇప్పుడు ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 గరిటెల పిండి వేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇలా ప్యాన్లో కాకుండా నేను పెంక మీద కూడా వేసి చూపిస్తానండి. ముందైతే ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూడండి, పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా నేను మరొకటి మీకు పెనం మీద వేసి చూపిస్తున్నానండి. పెనం బాగా వేడైన తర్వాత దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని ఇలా రౌండ్గా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు మంచిగా తడి ఆరిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో మనం ఇలా చేసుకోవచ్చండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసుకున్నారంటే మార్నింగ్ పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చట్నీ అవసరం లేకుండా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో. చాలా చాలా మృదువుగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.